ఆడ అన్ని మాటలు మాట్లాడింది మీరా మా అమ్మమ్మ? కొట్టే వరకు రెచ్చగొట్టినది మీరా తనా? నువ్వు మాట్లాడుకో. నీకు నా ముందు మాట్లాడే అర్హత లేదు. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మా ఇంటికి రావద్దన్నప్పుడు ఇలా ఎందుకు వచ్చావు? తప్పే మామయ్య గారు, నేను చేసింది తప్పే. నా తప్పేంటంటే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం. మామయ్య గారు, అవి నిందలే, నిజాలు కావు. వాటిని నిరూపించుకోవడానికి మీరు నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఏవేవో చేసావు కదా, ఇస్తే ఇంకెన్ని చేసేదానివో. చేసింది కదరా, నువ్విక నమ్మవని తెలిసే ఇంతకు తెగించింది. ఇంకా వాళ్ళతో మాట్లాడకాక, వాళ్ళ మొహాలు చూడడానికి నాకు ఇష్టం లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ యా. ఆగండి నాన్న. వాళ్ళేం తప్పు చేశారని గెంటేస్తున్నారు? ప్రేమించడం తప్ప? ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్ప? వెంకట్, నన్ను మాట్లాడివ్వండి అన్న. మీకు ఇప్పుడు ఇంత కోపం వస్తోంది దేనికి? సుకన్యతో తమ్ముడు పెళ్లి జరగలేదనేగా? జరిగుంటే సుకన్య అసలు సుఖంగా ఉండేదా నాన్న? ఆలోచించండి. ఇష్టం లేని సుకన్యను వాడు చేసుకున్నా సంతోషంగా కాపురం చేయగలడా? అప్పుడు సుకన్య లైఫ్ స్పాయిల్ అయినట్టు కాదా? మీరు వాళ్ళకు పెళ్లి చేస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసినట్టు కాదా నాన్న? ఆ తప్పు జరగనందుకు సంతోషించాలి నాన్న, వాళ్ళ మీద కోపడకూడదు. నాన్న, నువ్వు నా దృష్టిలో దేవుడివి. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం రాకూడదని చూస్తావు. ఇప్పుడు కన్న కొడుకు విషయంలో అలానే ఉండు నాన్న. కళ్ళతో చూడని నేరాన్ని గంగే చేసిందని నమ్మకండి. ఎవరో చెప్పిన మాటల్ని వినకండి. అసలు ఆ విషయాన్ని వదిలేయండి. అర్థం చేసుకోండి నాన్న. వాళ్ళని లోపలికి రానివ్వండి నాన్న. వీళ్ళ విషయంలో నేను ఎవరి మాట వినను. సరే నాన్న, నిన్ను ఇబ్బంది పెట్టాను. నేను ఈ ఇంట్లో ఉండను. అరే వెంకట్, ఏంట్రా ఇది? అవునన్న, వాణ్ణి వద్దన్నాక నేనెలా ఉంటాను? వాడు చేసిన తప్పే అయితే ఆ తప్పును సమర్థించిన నాది కూడా తప్పే. సో ఉండను. మంగా, బట్టలు సర్దు. అరే ఏం చేస్తున్నావురా? వద్దు. అయితే వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి. ఏమండి, మామయ్య గారితో అలా మాట్లాడకండి. వాళ్ళు అలా చేస్తే Shut up! చెప్పండి నాన్న,
వాళ్ళు వస్తున్నారా? మమ్మల్ని వెళ్ళమంటావా? మీకు తెలుసు నాన్న, నేను అన్నానంటే చేస్తానని. వాళ్ళు వస్తున్నారా? మమ్మల్ని వెళ్ళమంటారా? ఏంటండి, మావయ్య గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మంగా, ఇంత ఆలోచించక్కర్లేదు నాన్న. లోపలికి వాళ్ళు వస్తున్నారా? మమ్మల్ని బయటకు వెళ్ళమంటారా? చెప్పండి. సిద్ధు, నాన్న మౌనం అంగీకారమే. లోపలికి రండి. బాబు హారతి తెప్పిద్దాం నానమ్మా. మంగా, తీసుకురా. నేనా? ఇంటికి పెద్ద కోడలు నువ్వేగా, పో. వెళ్ళు. మంగా, వస్తున్నావా? నేనే రావాలా? తెస్తున్నానండి. రా. ఇవ్వు. ఇది కూడా నేనేనా? నువ్వే కదే ఇవ్వగలవు. చూస్తావే, ఇవ్వు. ఇస్తాను. లోపలికి రండి. రామ్మా. బాబు ఇంకోటి బాబు. చెప్పండి నాన్నమ్మగారు, తీసుకొస్తుంది. అది నేనే తెచ్చుకున్నాను బాబు. ఏంటి నాన్నమ్మ అది? ఇదే. ఓకే ఓకే, కాలుతో తన్ని లోపలికి వస్తారు కదా, ఆమె రైట్? కరెక్ట్ వెంకట్. అమ్మాయి దీన్ని తన్ని వస్తుంది. మంగకి ఇచ్చేయండి, తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. తీసుకో మంగ, తీసుకో. దా, ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. పదండి.
వెళ్దాం. మెల్లగా కూడా తన్నొచ్చు. కొత్త కోడలి కదా పెద్దమ్మా, అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా ఉండాలని ట్రై చేశా. ఉందా కొత్తగా? ఆ దేవుడు శాసించాడు, ఈ గంగ పాటిస్తుంది. నా బంగారం మొదలైందమ్మా రెండో భాగం. ఇక గంగమ్మ ఘాటుగానే ఉంటుంది. యా, మంట మంట మండిపోవాలంతే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? లెక్క తక్కువ కాకుండా చూసుకోవడానికి పెద్దమ్మా. నన్ను అలా పిలవకు చెప్తున్నా. వరసే నేను అట్టానే పిలుతా. నచ్చకపోతే సేవలు మోసుకోండి పెద్దమ్మ. అలా ఏం లేదులే గంగా, నువ్వు పద్ధతి ప్రకారం ఫాలో అయిపో. మళ్ళీ ఫాలో అవ్వలేదంటారు. అలాగేనండి. అమ్మమ్మ, నెక్స్ట్ ఏంటి? ఏముందమ్మా, అడుగులు లోపల పడ్డాయిగా. ఇక ఆవడి బియ్యాన్ని తీసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అన్నం వండేయడమే. అట్టకి. ఏంటి తమాషాగా ఉందా? ఏదో మా తమ్ముడే మాట్లాడడం లేదని అడ్వాంటేజ్ తీసుకోకండి. మహా ఉంది ఇక్కడ. బావగారు. అయ్యో ఏడవకమ్మా. ఏంటత్తయ్యా, ఇంటికొచ్చిన కోడల్ని కంటతడి పెట్టిస్తున్నారు? అది మన ఇంటికి శుభం కాదు. అది రావడమే మాకు అశుభం. ఇలా చేస్తే మేము ఇంట్లో ఉండడం చెప్తున్నా. నువ్వేంట్రా ప్రద్దానికి వెళ్తాను అంటున్నావు? ఇదే పనే? మా పెద్ద మనవడు చెప్తే చేస్తారు మహాదేవి గారు. మీరొకరు. అమ్మమ్మ ఒక్కరే. నువ్వొక దానివి. గంగ ఒక్కతే కదా అత్తయ్య. నీ ఒక్కడి వల్లేరా ఇదంతా. అత్తయ్య ఉండమంటావా పమ్మంటావా? ఏడండి. థ్యాంక్స్ పెద్దమ్మా. కాకపోతే నేను ఇంకేడవను. బావగారు బాధపడతారు. అవునమ్మా, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. రామంగా నేనెక్కడికి? వాడి బియ్యం పోయడానికి పాత్ర పట్టాలి కదా. పట్టమ్మా, నీ పాత్రలేందే గంగేం చెయ్యలేదు. మరే అమ్మమ్మ, గంగ మంగ కదా, ఇద్దరు ఉండాలి. రా. చూస్తావే, వెళ్ళు. రా అక్క. ఇది నన్ను టార్చర్ చేయడానికి వచ్చినట్టుంది. లోపల ఏవైనా వాగని చెప్తా. నేను ఇప్పుడే వస్తానండి. నేనంటే ఎంత ప్రేమో. పదక్క.
రా. ఇక మంగకి మొదలైంది. వెళ్ళొస్తానండి. రావే. ఆగేవేంటి మంగా? అందుకో నీ పాత్ర. నాకేదో వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నావేమో. నీ వేషాలు నా దగ్గర సాగవు. నాకు సపోర్ట్ ఎక్కువగా ఉంది, గుర్తు పెట్టుకో. పాపా, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. ఇది గుర్తు పెట్టుకో. నీకింకా చూపులే, చేతలు నావి. అప్పుడే గెలిచేశాను అనుకుంటున్నావా? లోపలికొచ్చే కూడా ఇంకా డౌటా? పెళ్ళే కాదన్నావు, నా వల్ల ఏమీ అవ్వదన్నావు. ఛాలెంజ్ చేశాను, లూజర్ అన్నావు. ఇప్పుడు నట్లు ఎవరికి లూజ్ అయ్యాయి? ఫిట్ గా ఎవరున్నారు? పెళ్ళైంది ఎవరికి? నా వల్ల అయిందేంటి? ఛాలెంజ్ ఓడిందెవరు? లూజర్ గా మిగిలిందెవరు? మంగే. నవ్వకో. మండుతుందా మంగా? మంగే మంగే, గంగ మంగ కాదు అని కూడా అన్నావు కదూ. ఇప్పుడు ఈ మంగ ఎవరు? గూఢ మంగ, దొంగ. ఏయ్, లోపలికొచ్చినంత మాత్రానా అంతా అయిపోయిందనుకోకు. అసలు వెంకట్ కల్పించుకోకపోయుంటే నువ్వు వచ్చేదానివా? ఇందులో నీదే ఉంది గొప్ప. అవునా? మరి ఇంకేం చేయాలంటారు? నీకు నువ్వుగా నువ్వేం చేయలేవు. నువ్వేమైనా నాలా దర్జాగా వచ్చావా? ఎవ్వరికి తెలియకుండా తాళి కట్టించుకుని దొంగలా వచ్చావు. వీళ్ళ మనసుల్లో నాలా నువ్వు లేవు. ఆహా, నేనైతే లోపలికి రాగానే పంచవతుల దీపాలు వెలిగించాను కోడలిగా. నువ్వలా దీపం వెలిగించగలవా? నీ వల్ల అవుతుందా? కోడలి వన్న ముద్ర దీపంతో వెలిగించుకోగలవా? ఎలిగితే ఒప్పుకుంటావా? అయితేగా. ఆ ప్లేట్ ఇవ్వు. పట్టు. గుర్తు చేశాక ఆగుతానా? నా కర్తవ్యం బోధ చేశాక ఆగుతానా? నీ కోసమే ఇంత చేస్తున్నాను, నువ్వు చెప్పాక నేను వెళ్ళిపోతానా? నా పవరు చూపించిపోతా. ఇది సోలో పర్ఫార్మెన్స్. చూద్దుగాని రా. రాయ హే మంగా. ఇదేంటి వెలిగించేస్తుందా? ఛీ, అనవసరంగా గెలిచినట్టున్నాను. నో, నేను ఓడిపోకూడదు, ఓడిపోకూడదు. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? పాత్ర కనబడలేదా? కనపడ్డానికి కాస్త ఆలస్యమైనదమ్మమ్మా. ఇప్పుడు కనపడినాది. అవునా? ఈ మహాదేవుడు ఎక్కడా కనిపించట్లేదు.
ఎవరు కావాలమ్మా? పెద్దమ్మ గారి గురించి అనుకుంటా అమ్మమ్మ. ఇప్పుడు అత్తయ్య ఎందుకు? నేను కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాక పంచవత్తుల దీపం వెలిగించాలంట బావగారు. మంగ చెప్పింది. అవునవును, నేను చెప్పడం మర్చిపోయాను. అదే గుర్తు చేసిందా? ఆ దానికి మా అత్తయ్యతో పని ఉంది, వెలిగించేయమ్మా. మరింటి పెద్దమ్మ గారు లేకపోతే ఎలా అండి? లోపలేదో పనిలో ఉంటుందిలే మంగ, వెలిగించాకొచ్చి చూస్తారులే. నువ్వు కాని గంగా. అలాగేనండి. నువ్వు వెళ్ళమ్మా. ఎక్కడుంది ఇవిడా? అది వెలిగిస్తే గెలిచేస్తుందేమో.